సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కేసు కలకలం సృష్టిస్తోంది. తాజాగా జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. బాధితురాలిగా ఉన్న లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసినందుకు చర్యలకు సిద్ధమవుతున్నారట పోలీసులు. జానీ మాస్టర్ భార్యతో పాటు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంటుందంటున్నారు. మరోవైపు జానీ మాస్టర్ను 10 రోజులు కస్టడీకి కోరుతూ పిటిషన్ వేసేందుకు కూడా పోలీసులు రెడీ అవుతున్నారు. भाई निकल गया तो మరోవైపు జానీ మాస్టర్ను 10 రోజుల కస్టడీకి కోరుతూ పిటిషన్ వేసేందుకు కూడా పోలీసులు రెడీ అవుతున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. జానీ మాస్టర్ కేసు ఏదైతుందో ఆ కేసుకు సంబంధించి యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఆమె ఒక జానీ మాస్టరే కాకుండా జానీ మాస్టర్ వైఫ్ కూడా తన ఇంటికి వచ్చింది, తమని ఇంట్లో ఇబ్బంది పెట్టినందుకు కూడా ఆ ఫిర్యాదులు పేర్కొన్నారు. అయితే ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా విచారణ చేసినటువంటి పోలీసులు నిజంగానే జానీ మాస్టర్ వైఫ్ ఇంటికి వెళ్ళిందా లేదా అనే కోపంలో విచారించినప్పుడు వెళ్ళింది, అక్కడ అయితే ప్రాథమిక పెట్టారు. దీంతో చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. మరి ఈ కొత్త వ్యవహారంలో జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అనేటటువంటి విషయం ఉందో ఆ వ్యవహారం ఒకటే కాకుండా ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ వ్యవహారం కూడా మీదికి రావడంతో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇదంతా కూడా ఒకవైపు జరుగుతుండగానే జానీ మాస్టర్ వైఫ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మహానితో మాట్లాడేటప్పుడు కూడా ఆమె ఒకటే విషయం చెప్పారు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ కేసుకు సంబంధించి తమ కుటుంబంలోకి ఆ యువతి వచ్చి ఏం చేయాలనుకున్నది అది దానికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్లు కూడా మా వద్ద ఉన్నాయంటూ కూడా ఆమె చెప్పడమే కాకుండా త్వరలో వాటన్నింటినీ కూడా న్యాయస్థానంలో ప్రవేశపెడతాను, తమకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి కొంత కీలక సమాచారం ముందుగానే ప్రీ ప్లాన్ గా జరిగింది కాబట్టి ఆ ప్రీ ప్లాన్ లో ఎవరి పాత్ర ఉంది, దీన్ని వెనుకున్నటువంటి పెద్దల ఎవరు అనేది కూడా బయటికి రావాల్సినటువంటి వ్యవహారం ఉంది. సో ఎవరు అసలు జానీ మాస్టర్ వైఫ్ సుమలత చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఎవరో కొంతమంది గుండె ఇదంతా కూడా యువతి చేస్తూ నడిపిస్తున్నారు, దాని వెనక ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి తీసుకొస్తాము. ఇప్పుడు టెంపరీగా కేసుకు సంబంధించి ఇబ్బంది పడవచ్చేమో కానీ రానున్న రోజుల్లో కోర్టు ద్వారా కూడా పూర్తిగా న్యాయం జరిగేంత వరకు పోరాడతామనంటే ఆమె చెప్తున్నారు. మరి ఎవరు ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనుక ఉండి జానీ మాస్టర్ మీద కుట్ర జరపడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా ఇప్పుడు తేరాల్సినటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ నాసింగ్ పోలీసులు మాత్రము కంప్లైంట్ ఆధారంగా కూడా ఏదైతే యువతి ఇచ్చిందో యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు, నిన్న రిమాండ్ కూడా తరలించారు. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం వాళ్ళ వైఫ్ తెరవీడికి వచ్చింది. వాళ్ళ వైఫ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె కూడా నోటీసులు ఇస్తారా లేకపోతే ఆమెను కూడా పిలిపించి విచారించబోతున్నారా, అరెస్ట్ చేయబోతున్నారా, ఇలా అనేక అనుమానాలు అయితే లేకపోలేదు. వితిన్ 1 2 days లోనే ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ వైఫ్ కు సంబంధించి ఒక నిర్ణయం అయితే నాసింగ్ పోలీసులు తీసుకోబోతున్నారు. మధు, మరి జానీ మాస్టర్ న్యాయవాదులు అయితే బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఏదైనా ఒక కేసులో అక్యూజ్డ్ పర్సన్ అరెస్ట్ అయినప్పుడు ఆ అక్యూజ్డ్ పర్సన్ కి సంబంధించి ఎవరైతే న్యాయవాదులు ఉంటారో ఆ న్యాయవాదులు బెయిల్ కోసం మామూలుగానే పిటిషన్ దాఖలు చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఏం జరిగింది బిహైండ్ ఇదంతా కూడా కుట్ర అనేటటువంటి కోణంలో న్యాయవాదులు అయితే తమ వాదనలు వినిపించబోతున్నారు. కాబట్టి వన్స్ ధర్మాసనం డిమాండ్ విధించింది, డిమాండ్ కంప్లీట్ అయిపోయేంత వరకు మాత్రం బెయిల్ మంజూరయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ కాకపోతే మాత్రం ఈ కేసులో కీలక మలుపు ఏదైనా చోటు చేసుకుంటే మాత్రం అంటే ఆ యువతికి సంబంధించి ఏదైనా ఒక కీలక మలుపు మాత్రం ఈ కేసులో ఉంటుంది.
మధు, మరి ఈ ఇష్యూ పైన ఫిలిం ఇండస్ట్రీలో 2 వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి విచారణ జరుగుతుంది. ఈ రోజు కూడా విచారణ జరగబోతుంది. ఆ విచారణలో భాగంగానే కొంతమంది ఎవరైతే జానీ మాస్టర్ దగ్గర పనిచేశారో, జానీ మాస్టర్ దగ్గర పనిచేసినటువంటి వారిని కూడా పిలిపించి విచారించి ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఆ అమ్మాయి విషయంలో కావచ్చు, లేకపోతే జానీ మాస్టర్ విషయంలో కావచ్చు, ఫర్దర్ గా ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అనే దాని మీద ఈ రోజు అయితే సమావేశం నిర్వహించి ఆ తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఈ రోజు ఈవినింగ్ వరకు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.